స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. డెఫినెట్గా మీరు ఇంట్రాడే ట్రేడర్ కావచ్చు, స్కాల్పర్ కావచ్చు, స్వింగ్ ట్రేడర్ కావచ్చు, పొజిషనల్ ట్రేడర్ కావచ్చు, ఎవరైనా సరే ఈ స్ట్రాటజీ మాత్రం అద్భుత. సో నికోలస్ డార్వస్ అనే ఆయన ఈ స్ట్రాటజీని అయితే కనిపెట్టడం జరిగింది. సో ఆయన చాలా ఫేమస్ అనమాట. హౌ ఐ మేడ్ $2 million అనేసి బుక్ చాలా ఫేమస్. మీరు ట్రేడింగ్లో ఇన్వెస్టింగ్లో ఉంటే కనుక ఈ పాటికి వినుంటారు. ఒకవేళ వినకపోతే కనుక ఖచ్చితంగా బుక్ అయితే చదవండి. సో ఆ బుక్లో ఆయన ప్రతిపాదించిన థియరీ ఆర్ మెథడ్ని మనం ఇప్పుడు చూసేద్దాం. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డార్వాస్ బాక్స్ గురించి అండ్ డార్వాస్ మెథడ్ అనొచ్చు, డార్వాస్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకే, సో నికోలస్ డార్వస్ ఎవరు అంటే కనుక మనం ముందుగా చెప్పుకున్నట్టు హౌ ఐ మేడ్ $2 million ఇన్ స్టాక్ మార్కెట్ అనేసి చాలా తక్కువ క్యాపిటల్తో $2 million చేసినప్పుడు ఆ బుక్ ఇప్పటికీ చాలా పెద్ద ట్రెండింగ్ బుక్. అది అప్పట్లో అది చాలా సెన్సేషన్ బుక్ అనమాట. అండ్ మనం చూసుకుంటే కనుక నికోలస్ కూడా ఆయన కూడా స్టార్టింగ్లో మనలాగే ట్రేడింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన బుక్స్ బట్టి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ బట్టి తర్వాత ఆయన అనేది బాక్స్ థియరీ అనేది డిస్కవర్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హీ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద షేర్స్ కానీ ఒక స్టాక్స్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక బాక్స్లో మూవ్ అవుతుంది అనేది ఆయన ప్రతిపాదించడం జరిగింది. అలానే చాలా వరకు కూడా స్టాక్స్ కూడా సేమ్ బాక్స్ మెథడ్లోనే ఒక బాక్స్ తర్వాత ఇంకొక బాక్స్ లోకి వెళ్ళడం జరిగింది. అది మనం చూద్దాము. ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో నికోలస్ డార్వస్ చెప్పిన ఒక కొటేషన్లో చాలా బ్యూటిఫుల్ కొటేషను. సో జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ కుడ్ ప్లే రూలెట్ విత్ ద అష్యూరెన్స్ దట్ వెన్ ఎవర్ యూ బెట్ $100 యూ కుడ్ గెట్ అప్ ఫర్ $98. ఇఫ్ యూ లాస్ యువర్ బెట్ వుడెంట్ యూ కాల్ దట్ గుడ్ ఆడ్స్ అనేది ఆయన కొటేషన్ అనమాట. అంటే ఇది కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ చూసారు కదా, రొలెట్ అంటారు దీన్ని. మనం గోవాలో క్యాసినోస్లో అట్లా చూస్తూ ఉంటాము. బ్లాక్ అండ్ రెడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక బాల్ పెడతారు. మనకి ఇంకా లైక్ జయదేక్ వీరుడు అతిలోక సుందర్లో చిరంజీవి గారు ఆడిన ఇది కూడా అనమాట ఇది. సో ఇక్కడ బాల్ పెట్టి దాన్ని రొటేట్ చేస్తారనమాట. సో ఎక్కడ ఆగితే అక్కడ వస్తుంది అనమాట ఇది. ఓకే, సో దీంట్లో మనం ప్లే చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే నికోలస్, మీరు $100 మన రూపీస్లో మాట్లాడుకుంటే $100 మీరు ఈ రొలెట్ ఆడినప్పుడు ప్రాబబిలిటీ వచ్చేసి ఏముండదు. కానీ ఒకటి ఆయన ఏమంటాడంటే $100 మీరు ఆ బెట్ వేసినప్పుడు మీరు ఓడిపోయినా సరే $98 మీరు బయటకు వస్తారు అనుకున్నప్పుడు, అంటే జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనం ఒక $100 ఒక బెట్ వేసాము, మనం గెలిస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, అది వేరే విషయం. కానీ మనం ఓడిపోయినా సరే మీకు $98 మన జేబులోకి వస్తాయి అంటే అది బెస్ట్ థింగ్ అనేసి ఈయన అంటాడు అనమాట. అంటే లైక్ ఎప్పుడైనా సరే మన క్యాపిటల్లో ఒక $100 ఒక ఆప్షన్లో కానీ ఒక స్టాక్లో కానీ తీసుకుంటున్నప్పుడు మొత్తం కంప్లీట్గా మనం లాస్ అయితే $100 లాస్ అవ్వకూడదు. ఓన్లీ $2 to $3 లాస్ అయ్యి మనం బయటకు వచ్చేయాలని అంటే బ్యూటిఫుల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ సూత్రాన్ని నికోలస్ డార్వస్ చెప్పారు. సో దాన్ని ఇంకొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో ఈ స్లైడ్లో మనకి నికోలస్ డార్వస్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా సరే ఒక రోలెట్కి ఒక గ్యాంబ్లర్ మైండ్ సెట్తో వెళ్తే ఏంటంటే, ఒక $100 బెట్ కట్టామంటే అది వస్తే ఇంకొక 100 రావచ్చు, పోతే 100 రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి వచ్చినా పోయినా, అంటే రెడ్ మీద బెట్ చేసినా బ్లాక్ మీద బెట్ చేసినా సరే 100% అనేది పోవడం అనేది అండ్ రావడం కూడా 100% అనేది ఉంటుంది. సో ప్రాబబిలిటీ అనుకుంటే అది తర్వాత ఇక్కడ, ఎందుకంటే లాజిక్ ఉండదు. ఈ బాల్ ఎక్కడెళ్ళి ఆగుద్దో మనకి లాజిక్ ఉండదు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇదే మళ్ళీ మనకి ట్రేడింగ్లోకి వచ్చేసరికి, ఈ ట్రేడింగ్లో కూడా స్ట్రాటజీని ఫాలో అయినా సరే మనం రిస్క్ మేనేజ్మెంట్ కనుక చేయకపోతే సరిగ్గా, అంటే $100 బెట్ చేసినప్పుడు $100 కూడా కంప్లీట్గా రిస్క్, అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం రిస్క్ చేస్తే కనుక సేమ్ ఇక్కడ కూడా ఇదివరకటి స్లైడ్లో చూపించినట్టు గ్యాంబ్లర్కి ఒక నోవైస్ ట్రేడర్కి అంటే బిగినర్కి వితౌట్ ఫాలోయింగ్ ఎనీ మనీ రూల్స్ అనుకుంటే కనుక వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదని నికోలస్ చెప్తున్నారు. సో ఈయన బట్టి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తారు, ఒక
ఒకవేళ ఆయన ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్ ఉన్నారో ఒకవేళ ఆయన ఒపీనియన్ తప్పు అయినా సరే ఆయన స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నాడు, ఆయన ఎంట్రీ తీసుకున్నాడు, కానీ అది వర్క్ అవ్వలేదు అనుకుంటే కనుక ఆయన ఓన్లీ 2% మాత్రమే లాస్ అవుతాడు. అంటే ఆయన బెట్ కట్టిన 100లోంచి 98 రూపీస్ అనేది మళ్ళీ తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఓన్లీ ఆయన రిస్క్ చేస్తుందంతా ఓన్లీ 2% మాత్రమే ఆయన క్యాపిటల్లోంచి, అంతకుమించి ఆయన ఎక్కువ శాతం కూడా రిస్క్ అనేది చేయట్లేదు. ఎవరైతే గ్యాంబ్లర్ కానీ నోవైస్ లాగా. సో ఇది ఎంత బ్యూటిఫుల్ రిస్క్ మేనేజ్మెంట్ సూత్రం అంటే మీరు డెఫినెట్గా చెప్తున్నాను, ఏ స్ట్రాటజీ అయినా యూజ్ చేసినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా సరే మీరు ట్రేడింగ్లో లాంగ్ జర్నీ ఉంటుంది, ప్రాఫిటబుల్ జర్నీ ఉంటుంది ఫర్ షూర్. సో ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనం చూస్తే కనుక ఒక గ్యాంబ్లర్కి అండ్ నోవైస్కి ప్రో ట్రేడర్కి ఒక కంప్లీట్గా ఒకే స్లైడ్లో కనుక మనం చూస్తే డిఫరెన్స్ ఏంటనేది ప్రాబబిలిటీ అండ్ రిస్క్. ఇక్కడ ప్రాబబిలిటీ అనేది ఏముండదు అండ్ రిస్క్ కూడా కంప్లీట్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. సో రెండింటికి ఇంటూ కొట్టేశాడు. అండ్ నోవైస్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈయన ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నాడు, కానీ రిస్క్ అనేది మాత్రం మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన క్యాపిటల్ ఎంత ఉందో అంత మొత్తం కంప్లీట్గా రిస్క్ పెడుతున్నాడు. సో అందుకని ఇది కూడా మంచి పద్ధతి కాదు. అదే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వచ్చేసరికి 100% ప్రాబబిలిటీ ఉంటుంది ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైన సూత్రం నికోలస్ డార్వస్ చెప్పింది. సో ఈ ఫార్ములాని నేనైతే డెఫినెట్గా ఫాలో అవడానికి 100% ప్రయత్నిస్తాను. ఇదే మెయిన్ ఖచ్చితంగా ఫాలో అవ్వమనేసి మన స్టూడెంట్స్ కూడా మనం ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. అండ్ మనం చూస్తే కనుక మన వీడియోస్లో కూడా స్టార్టింగే కేవలం రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ థియరీ అనమాట నా మీద. సో నా పర్సనల్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి నికోలస్ డార్వస్ యొక్క ఈ ఫార్ములా అయితే చాలా బాగా యూజ్ అయిందని చెప్తాను. సో ఈ రోజు నుంచి కూడా మీరైతే ఖచ్చితంగా ఈ ఫార్ములాని ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి కాదు, ఖచ్చితంగా అమలు చేయండి. వాట్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్? ఓకే, వాట్ ఈజ్ నికోలస్ డార్వస్ బాక్స్ థియరీ అండ్ ఎలా పనిచేస్తుంది అంటే నికోలస్ డార్వస్ థియరీ వచ్చేసి ఒక ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టము. ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ అంటే మన అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఒక ట్రెండ్ ఇలా వెళ్తుందో దీన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో ట్రెండ్ ఫాలోయింగ్ ఎలా చేయొచ్చు అనుకుంటే కనుక డార్వస్ బాక్స్ నుంచి ఎప్పుడైనా సరే డార్వస్ థియరిటికల్గా ఏం మాట్లాడతాడంటే, ఎప్పుడైనా ఒక బాక్స్లో స్టాక్ ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ తర్వాత నుంచి మనకి ఇది ఎంట్రీ పాయింట్, దీని తర్వాత కొంచెం పైన ఎంట్రీ పాయింట్ అండ్ ఒకవేళ 50% వరకు కూడా మనకి ఎస్ఎల్గా పెట్టుకోమని చెప్తాడు. ఓకే, దీని తర్వాత నుంచి నెక్స్ట్ ఇలాగా ఓకే ఈ బాక్స్లోంచి వెళ్తుంది. నెక్స్ట్ ఎప్పుడు యాడ్ చేయాలి అని కూడా మనకు చెప్పాడు. అది దీంట్లో కంటే మనం చార్ట్లో డైరెక్ట్గా ఓల్డ్ చార్ట్తో మనం చూద్దాము. ఓకే, ఇన్వెస్టర్స్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది స్వింగ్ వాళ్ళకి. అండ్ ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఈ బాక్స్ థియరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కనుక మన ప్రో స్టూడెంట్స్ అయితే మనకి ఎప్పటికైనా సరే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఒక బాక్స్ గీసి ఈ డబ్బాలోంచి బయటకు వచ్చేదాకా ట్రేడ్ చేయొద్దు ఉంటాను. మీకు గుర్తుంటే కనుక కమెంట్ చేయండి. సో ఈ డబ్బా థియరీ ఈజ్ నథింగ్ బట్ డార్వస్ బాక్స్. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ లైవ్లో కూడా చెప్పాను. సో ఇదనమాట. దీన్ని ఒకసారి మనం చార్ట్లో కూడా చూద్దాం ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. సో ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి వీక్లీ చార్ట్లో ఉన్నాము. ఓకే, సో ఇక్కడ మనకి యాక్చువల్గా థియరీ ఏంది, బాక్స్ థియరీ ఏంది అనేది చూద్దాము. ఎప్పుడైతే ఒక డౌన్ ట్రెండ్లో ఓకే ఒక రెక్టాంగిల్ బాక్స్ ఓకే అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఈ పైన ఉన్నటువంటి ఓకే దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకుని ఇక్కడ నేను తీసుకోవడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఈ బాక్స్ నుంచి మనకి అప్ మూవ్ స్టార్ట్ అయిందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో కొంచెం లైక్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ అయితే ప్రీవియస్ స్వింగ్, లేకపోతే అట్లీస్ట్ ఈ బాక్స్లో ఎంత ఉందో దాంట్లో 50% అండ్ మీ 2% రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి క్యాపిటల్లో కూడా మొత్తం కంప్లీట్గా 100% పెట్టేయకుండా దీంట్లో ఎంతైతే పెడుతున్నారో ఇన్వెస్ట్మెంట్ దాంట్లో 2% స్టాప్ లాస్ ఉండేలా చూసుకోండి. ఓకే, సో కంటిన్యూస్గా అది మూవ్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి వితౌట్ స్టాప్ లాస్ అది మూవ్ అవ్వడం జరిగింది.
సో ఎప్పుడైతే కొంచెం అప్ మూవ్ అయితే వెళ్ళిందో తర్వాత ఈ హైస్ని బట్టి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎక్కడి వరకు అయితే బాక్స్ వెళ్ళిందో అక్కడ వరకు కంటిన్యూస్గా ఒక బాక్సెస్ అనేవి డ్రా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే ఈ బాక్స్ కిందకి మళ్ళీ బ్రేక్ అయ్యి కిందకి వస్తుందో అది మన ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఓకే, సో కంప్లీట్గా మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక బాక్స్ అయితే వచ్చింది. అండ్ కంప్లీట్గా ఎప్పుడైతే ఈ బాక్స్లోంచి బయటకు వచ్చిందో మనం ఇక్కడ అనేది ఎగ్జిట్ అయితే అయిపోతాం అనమాట. సో మళ్ళీ సేమ్ ఇదే రెసిస్టెన్స్గా మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఈ ఏరియాలో మనకి ఎంట్రీ అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ 50% స్టాప్ లాస్ అనుకుంటే మనకి ఇక్కడ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సినారియోలో మళ్ళీ సేమ్ ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది స్లోగానే వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక బాక్స్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ సో కంప్లీట్గా మంచి ఒక మూమెంట్ అనేది మనకి రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ అనేది మనం ఎగ్జిట్ అయితే అవుతామన్నమాట. సో డార్వర్స్ బాక్స్ వచ్చి సింపుల్ అండి, ఏ స్టాక్ అయినా సరే ఒక బాక్స్లోనే కంటిన్యూస్గా వెళ్తుంది. ఓకే, సో ఇలా బాక్సెస్ ద్వారానే వెళ్తుంది అనేసి మనం దీన్ని బట్టి ఏంటంటే నికోలస్ డార్వర్స్ బాక్సెస్ ట్రేడింగ్ స్ట్రాటజీ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం ఏ ఇండికేటర్స్ వాడము, కంప్లీట్గా ప్రైస్ యాక్షనే. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ప్రైస్ ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ 900లో ఉంది ప్రైస్ అండ్ ఆల్మోస్ట్ మనకి స్టాప్ లాస్ ఎక్కడ ఈ ఏరియాలో కొట్టింది. సో 900 to 1500 అనేది మనం క్యాచ్ చేయడానికి దీంట్లో మనకి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 600 రూపీస్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి 2-3 వీక్స్. దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అవి కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో డార్వర్స్ బాక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇది ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టము. సో మనం ప్రతిసారి స్కాల్పింగ్ లాగా ఎవ్రీ టైం 5 to 10 పాయింట్స్ పట్టుకుని రావాల్సిన పని లేదు. దీనివల్ల పెద్ద పెద్ద ట్రెండ్ని ఫాలో అవ్వడం అయితే చేయొచ్చు అనమాట కంప్లీట్గా. సో ఈ నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీది కంప్లీట్గా ఒక డార్వర్స్ బాక్స్లో వేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఎందుకంటే అనాలిసిస్ చేయడం అనేది ఇంకా చాలా పెద్దగా వీడియో అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏ ఇండికేటర్ని యూజ్ చేయక్కలేదు, కంప్లీట్గా ఒక ప్రైస్ యాక్షన్ మూవ్లో మనం వెళ్తూ ఉంటాము. సో అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో అని కూడా మనం చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కూడా ఇట్స్ నాట్ ఎ ఫుల్ ప్రూఫ్ బట్ ఇట్ కెన్ జనరేట్ ఫాల్స్ సిగ్నల్స్ ఆల్సో. అంటే లైక్ ఫేక్ బ్రేక్అవుట్స్ మనకి ప్రైస్ యాక్షన్లో ఉంటాయి కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగే. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది కూడా కాదు, కాకపోతే మనం ఏదైతే అనుకున్నామో 2% రిస్క్ మేనేజ్మెంట్ అనేది అది కనుక ఖచ్చితంగా ఫాలో అయితే మంచి రిటర్న్స్ అనేది దీంట్లో కనుక మనం చూడొచ్చు. సో మొత్తం కన్క్లూజన్ చూస్తే కనుక నికోలస్ డార్వర్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ ఇన్ స్టాక్ ప్రైసెస్ అండ్ యూజింగ్ దెమ్ మేక్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్. డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ ట్రయింగ్ అవుట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ట్రెండ్ని ఫాలో అవడమే కాకుండా మంచి ట్రేడ్స్ని మనకి ఇవ్వడానికి కూడా నికోలస్ డార్వర్స్ బాక్స్ అనేది చాలా వరకు బాగా అయితే యూజ్ అవుతుంది. సో మీ రీసెర్చ్ కూడా ఒకసారి చేయండి. అండ్ చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే సో నికోలస్ డార్వర్స్ యొక్క మంచి ఒక కొటేషన్ ఏంటంటే ఐ హ్యావ్ నో ఈగో ఇన్ ద స్టాక్ మార్కెట్. If I made a mistake, I admit immediately and get out fast. ఓకే, ఇది చాలా వరకు మనకి బాగా అప్లికబుల్ అయ్యే థియరీ ఆర్ కొటేషన్ అని చెప్తాను. దీంట్లో ఏంటంటే నాకు స్టాక్ మార్కెట్తో ఎటువంటి ఈగో లేదు. నాకు ఎప్పుడైనా సరే నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తే కనుక నేను ఇమీడియట్గా ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేసి నేను బయటకు వచ్చేస్తాను విత్ చిన్న స్టాప్ లాస్ కావచ్చు, దానికి నేను చేసినటువంటి ఆ మిస్టేక్కి పెనాల్టీ కావచ్చు, కానీ ఇమీడియట్గా నేను బయటకు వచ్చేస్తాను. అలా అంతేగాని నేను ఎలాగో పొరపాటున వెళ్ళిపోయాను కదా ఇంకా యావరేజ్ చేస్తాను ఇంకా ఎలా కూర్చుంటాను అని మాత్రం అది నేను ఉండను. నాకు అటువంటి ఈగో లేదు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని నేను ఒప్పుకొని అవును నేను తప్పు చేశాను, ఈ ట్రేడ్లో తప్పుగా ఎంటర్ అయ్యాను అనేసి ఇమీడియట్గా వచ్చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక్కోసారి మనం వీక్లీ ఆప్షన్స్లో బై చేయబోయి సెల్ చేయడం, లేకపోతే వీక్లీ ఆప్షన్స్ బదులు మంత్లీ ఆప్షన్స్ కొనడం అలాంటివి చేస్తాము. బట్ మనం యాక్సెప్ట్ చేయము ఇమీడియట్గా, దాన్ని కూడా కరెక్ట్ చేసుకుని ప్రాఫిట్లోంచే బయటకు వద్దాం అనుకుంటాము. బట్ అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు ఎప్పుడైనా సరే. నికోలస్ అలాంటి లెజెండరీ ట్రేడర్స్ అంత మాట అన్నప్పుడు అలాంటి వాళ్ళ బాటలో మనం నడవడం కూడా మన మంచి పద్ధతి అనేసి నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో చేయడానికి అయితే మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాము. మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ట్రేడింగ్లో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళ ట్రేడింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి. డెఫినెట్లీ విల్ అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.